నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలోని కళాభారతి నామకరణంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య రగడ నెలకొంది. కళాభారతిలో కేసీఆర్ పేరు తొలగించడంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు నిరసన వ్యక్తం చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మినీ రవీంద్ర భారతిగా శంకుస్థాపన జరిగిన దానికి కేసీఆర్ పేరు ఎలా పెడతారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కళాభారతి వేదిక వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిలుకూరి బాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు బెజ్జం సాయి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పథకాలకు, కార్యక్రమాలకు దివంగత నేతల పేరు పెట్టడం ఆనవాయితీ కానీ ప్రతికి ఉన్న కేసీఆర్ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేయబడి కాంగ్రెస్ ఎంపీల నిధులతో మరియు ఎస్డీఎఫ్ టీఎఫ్ఐడిసి అందించిన నిధులతో మినీ రవీంద్ర భారతి నిర్మాణం జరిగితే దానికి ఒక్క పైసా కూడా ఇవ్వని కేసీఆర్ కు ఏం సంబంధమో చెప్పాలన్నారు. కేవలం పనులు చేయకుండా బినామీలతో బిల్లులు ఎత్తుకోవడం కోసమే ఎన్నికల ముందు హడావుడిగా పనులు చేసి కేసీఆర్ పేరు పెట్టి సెంట్రల్ ఏసీ లేకుండా ఉన్నట్లు చూపి బిల్లులు డ్రా చేసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ స్థానికతను ప్రశ్నిస్తున్న భాస్కర్ రావు, గుంటూరు జిల్లా నాదెండ్లకు చెందిన వారు కాదా అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీ చేయమంటే చేయడానికి కేసీఆర్, భాస్కర్ రావుల సొంత డబ్బులతో కట్టింది కాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం దివాలా తీసినట్లే నియోజకవర్గం కూడా దివాలా తీయించారని, ఆనాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించారని కోరారు. బీఆర్ఎస్ నాయకులు మినీ కళాభారతిని కేసీఆర్ పేరు తీసేసిరనే దానికి నిన్న ధర్నా చేయడం చాలా దురదృష్టకర విషయం. గతంలో దీని మొత్తం నిధులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవే. ఇంకా టీఎఫ్ఐడిసి నిధులు కూడా ఈనాడు మా పార్టీకి చెల్లించేవే. ఒక్క పైసా కూడా కేసీఆర్ పేరు నుంచి కావు. ఆనాడు వాళ్ళు కేసీఆర్ పేరు పెట్టింది, వాళ్ళు నిధులు కేసీఆర్ని మభ్యపెట్టి వాళ్ళు నిధులు డ్రా చేసుకోవడానికి తప్పితే అభివృద్ధి కొరకు కాదు. మీరు ఒకసారి ఇక్కడ ఎంత అన్యాక్రాంతం జరిగిందో, ఎంత ఇది జరిగిందో మనందరం కూడా ఒకసారి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సెంట్రల్ ఏసీ అన్నారు, సెంట్రల్ ఏసీ లేదు. నిన్న ఒక మీటింగ్లో మనందరం కూడా గ్రహించినాం. అక్కడ బ్లోయర్లు పెట్టి, మన కూలర్ పెట్టి సమావేశం నిర్వహించుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు బిల్లుల కొరకు చేసారే కానీ వారు అభివృద్ధి కొరకు కాదు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద ఎంక్వైరీ చేయాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. రిటైర్డ్ ఈఎన్సీ వాళ్ళ ఆ రేంజ్ తోటి ఎంక్వైరీ చేసి దీంట్లో జరిగిన అక్రమాలను వెలికితీయాలని మేము పత్రికాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు కళాభారతి మీద కేసీఆర్ అనే పేరు పెట్టుకోవడాన్ని ప్రభుత్వ అధికారులు తీసేయడం జరిగింది. వారు అభియోగం మోపింది కేసీఆర్ కళాభారతిని కేసీఆర్ పీకేయడానికి. అసలు కేసీఆర్కి ఈ మినీ రవీంద్ర భారత్కి అసలు సంబంధం ఏంది? కేసీఆర్కి మినీ భారత్కి సంబంధం ఏంది? 2006లో 2 కోట్లతోటి ఆనాడే, ఒకసారి మీడియా మిత్రులందరూ గ్రహించాలి, ఆనాడే దీన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆయన సొంత నిధుల నుంచి 1,30,00,000 ఆనాడు సుఖేందర్ రెడ్డి గారు ఇచ్చినాయి. దాని తర్వాత కాలక్రమేణా మన ఎమ్మెల్యేలు అందరూ కూడా, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు రంగారెడ్డి గారు కానీ, విజయసింహారెడ్డి గారు కానీ, మన ప్రాంతంలో ఉన్న నాయకులందరం కూడా మిర్యాలగూడకి ఒక మంచి మినీ కళాభారతి ఉండాలని చెప్పి 6 లక్షలు కృషి చేయడం జరిగింది. ఆనాడు బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయకముందుకే, దాని తర్వాత కేసీఆర్ గారు ఒక్క నయా పైసా ఇవ్వలేదు. రాసుకోండి ప్లీజ్, ఒక్క నయా పైసా ఇవ్వలేదు కేసీఆర్ గారు. టీఎఫ్ఐడిసి లోన్ ఫండ్ నుంచి 4 కోట్లు కేటాయించడం జరిగింది. మొత్తం 9,30,00,000. దీంట్లో కేసీఆర్కి ఏమైనా సంబంధం ఉందా? దీంట్లో పెద్ద స్కామ్ భాస్కర్ రావు గారిది. ఆ స్కామ్ ఏంటంటే ఆయన చెప్పిండు, ఆయన నోట్లోనే చెప్పిండు. ప్లీజ్ దయచేసి మీరు అందరూ మళ్ళీ ఇది నోట్ చేసుకోవాలి. ఆయన పెట్టుకుండు, ఆయన నోట్ల నుంచి వచ్చింది. ఏసీ సెంట్రల్ ఏసీ నుంచి ఫిక్స్ చేసిన అని చెప్పిండు. సెంట్రల్ ఏసీ బిల్లు డ్రా చేసుకున్నారు బినామీ కాంట్రాక్టర్ తోటి. మార్కెట్ 4.5 కోట్ల ఎస్టిమేట్ తో స్టార్ట్ అయితే ఆ రోజు ఎస్డిఎఫ్ ఫండ్స్ 2 కోట్ల ఇచ్చింది. మరి ఎస్డిఎఫ్ ఫండ్ ఓట్లు దండుకోవడానికి 4.5 కోట్ల ఎస్టిమేట్ అని
2 కోట్లు ఇస్తే ఆ పని ఎట్లా నడుస్తుంది? దాని తర్వాత క్యాంప్ ఆఫీస్ గురించి మాట్లాడండు, అది కేసీఆర్ కట్టింది అని. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి కట్టాడు, అది ప్రభుత్వ సొమ్ము. గతంలో కూడా భాస్కర్ గారు గుర్తుపెట్టుకోవాలి, ఈ మిర్యాలగూడ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో. రోడ్ల మీద తిరిగితే డాన్సులు వేపిస్తా అన్నాడు, కులాల పేరు పోటీ దూషించుండు. ఇవన్నీ ఇంకా మర్చిపోట్లేడు ఆయన, ఆ తత్వం పోవట్లేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకొకటి ఆయనే ఒప్పుకున్నాడు, ఇంకోటి కూడా దయచేసి ఇది కూడా ముఖ్యమైన పాయింటే. ఆయనే ఒప్పుకున్నాడు, మేము ఏ తీర్మానం చేయలేదు, నేను 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నా, అయినా నేను తీర్మానం చేసుకోలే. మరి తీర్మానం చేసుకుని అయినా నువ్వు ఇది ఆయన సొంత బిల్డింగా, ప్రభుత్వ బిల్డింగ్ మీద తీర్మానాలు లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ఏ విధంగా పేరు పెడతారు? మీరందరూ గ్రహించాల్సింది 25 సంవత్సరాలు, గత 22 సంవత్సరాలు టీఆర్ఎస్ లో ఉండి 3 సంవత్సరాల ముందు బీఆర్ఎస్ మార్చుకొని వాళ్ళు ఇలా మినీ కళాభారతి గురించి మాట్లాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గారేమో శాఖాపురంలో పండేది, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో పండేది. వీళ్ళకేం తెలియదు, ఆయన సొంత మనుషులను పెట్టుకునేదో కేసీఆర్ కళాభారతి అని, ఆ భారతి ఈ భారతి అని రాసుకొని మాట్లాడినట్టుగా వారి హోదా, వారిని అన్నారు. ఎవరి హోదా ఏదో చూసి మాట్లాడుకోవాలని వారు ఒక పదాన్ని వాడిరు. అయ్యా, నువ్వు ఈ మినీ కళాభారతి ప్రారంభోత్సవం చేసినప్పుడు నువ్వు మా కాంగ్రెస్ గూటిలోనే ఉన్నావు, మా జానారెడ్డి గారి వెంటనే తిరుక్కుంటూ కూడా ఉన్నావు. ఎంతో ఉన్నతమైన ఆలోచనతోటి గతంలో జయపాల్ రెడ్డి గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 200 కోట్ల రూపాయలు నిధులు మిర్యాలగూడకి అభివృద్ధి కోసం కేటాయించినప్పుడు ఆ కేంద్ర నిధుల నుంచే మినీ కళాభారతిని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇవి మినీ రవీంద్ర భారతిని. వీటన్నిటి కూడా ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీలో కానీ ఏ డిజిట్ లో కూడా కళాభారతి అని కూడా పేరు లేదు. వీళ్ళు కేసీఆర్ అని వీళ్ళ ఖర్చుల కోసం, వీళ్ళ బిల్లులు పెంచుకోవడం కోసం, వీళ్ళ బినామీలకి పెట్టుకొని కాంట్రాక్ట్ వర్క్ చేయించి వీళ్ళ డబ్బులు మిగిలించుకోవడం కోసం ఫండ్ను రేజ్ చేసి కేసీఆర్ అని పేరు పెట్టిర్రు. అయ్యా, కేసీఆర్ అని పేరు పెట్టే బదులు మీరు అదే రోజు ఆలోచించి ఏ గద్దారో ఏ కాలేజో మన తెలంగాణ జాతిపిత అయినా మీ తెలంగాణ వాదైనా సరే వాళ్ళ పేర్లు పెట్టకుండా బతికినోని పేరు పెట్టి మీరు ఎందుకు కేసీఆర్ గారిని చంపుతున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఎమ్మెల్యే గారికి కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఇది ఎవరి కళాభారతి కాదు, మినీ రవీంద్ర భారతి ప్రభుత్వానికి సంబంధించినవే, మీ సొంత పార్టీలకు కానీ మీ సొంత ఎజెండాలకు సంబంధించింది కాదని నేను గంటపదంగా చెప్తూ, మీరు ఇదే విధంగా అవాకులు చవాకులు మాట్లాడితే మీకు ఈ విధంగానే కాదు, ఇంకా తిరగబడి బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి, ప్రజలు కూడా తిరగబడే పరిస్థితులు వస్తా ఉన్నాయి. మీరు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకొని ఇక్కడ మీరు పోటీ చేస్తే మాలాంటి కాంగ్రెస్ నాయకులు నీ వెంట ఉండి నియోజకవర్గంలో ఉండి మేము గెలిపించినాం. నువ్వేం చేసినావు? మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి 6 నెలలనే నువ్వు టీఆర్ఎస్ పార్టీకి పోయినావు. అంటే నీ క్యారెక్టర్ ఏంది, నువ్వు ఎటువంటి వాడివి అనేది కూడా మిర్యాలగూడ ప్రజలందరికీ కూడా తెలుసు. నీతి నియమాలు లేని ఒక వ్యక్తి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని మోసం చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుంటే మాలాంటి నాయకులందరం కూడా నీ వెంట ఉండి కాంగ్రెస్ పార్టీ కొరకు నిన్ను తెలిపేయడం జరిగింది. కానీ నువ్వు ఏ రోజు కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కడికి పోయినా కానీ పేరు పెట్టి, కులాల పేరు పెట్టి నువ్వు దూషించినటువంటి వ్యక్తిని నేను ప్రజలందరూ కూడా పక్కన పెట్టి తీయాలి. మళ్ళా ఈరోజు ఇటువంటి విషయాలని మినీ రవీంద్ర భారతి పేరుతోటి ఉన్నటువంటి దీన్ని ఎంత లబ్ధి పొందిరో, దీనికి ఎంతమంది కాంట్రాక్టులు మారిరో, దీనికి కేసీఆర్ పేరు ఎందుకు పెట్టిర్రు? కేవలం పేపర్ మీద కేసీఆర్ కళా భారతి అనేది ఉంటే ఆ బిల్లులు వస్తాయి, బిల్లులు ఎత్తుకోవాలి తొందరగా. ఆ ఉద్దేశంతో కేసీఆర్ కళాభారతిని ఒక సృష్టించి ఎన్నో బిల్లులు కూడా ఎత్తుకోవడం జరిగింది. దీనికి పునాది ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న జయపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఎంపీగా ఉన్న టైంలో ఈ యొక్క కళాభారతి మినీ రవీంద్ర భారతిని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దీనికి ఈరోజు నువ్వేదో మధ్యలో మాటలు మాట్లాడి రకరకాలుగా మాట్లాడరాని వ్యవహారంతో నువ్వు మాట్లాడుతున్నావు. భాస్కరరావు గారు గుర్తించుకోండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నేను ఎవరు గెలిపించిరు, ఏ టికెట్ మీద నువ్వు గెలిచినావు, కాంగ్రెస్ పార్టీ అండదండలతో నువ్వు ఫస్ట్ గెలిచినావు. కానీ ఏది నీకు ఈరోజు అన్ని మర్చిపోయి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీని నువ్వు దూషిస్తున్నావు అంటే నువ్వు ఎంత నీతిమాలినోడు అనేది కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జానారెడ్డి గారి నాయకత్వంలో ఇది ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు కానీ ప్రగతి పదవుల్లో ముందుకు పోతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ
ఏదైతే హామీల కొరకు నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు మీకు లేదు. కళాభారతి అసలు పేరు మినీ రవీంద్ర భారతి. ఈ మినీ రవీంద్ర భారతిపై ఈ ప్రభుత్వ ఆస్తులపై దాడి చేయడానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్టు చేసి జైలుకు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి ఇది ప్రభుత్వ ఆస్తి. కేసీఆర్ అయ్యా ఆస్తులమ్మి ఈ భవనాన్ని కట్టలే. భాస్కర్ రావు అయ్యా ఆస్తులమ్మి ఈ భవనాన్ని కట్టలే. పేద ప్రజలు కట్టిన పన్నులతోటి ఈ భవనాన్ని కట్టారు, ప్రారంభించారు. మీకు ఒకటే ఉదాహరణ, ఇలా మేము కేసీఆర్ని అవమానపరిచినామంటారు, మేము కేసీఆర్ని గౌరవపరిచిన ఆ పేరు తీసేసి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పక్కనే ఉన్నది గిరిజన భవన్, చచ్చిపోయిన రాజ్యానాయక్ గారి పేరు పెట్టాం. కేసీఆర్ గారు చచ్చిపోయిరా? ఇలాంటి ప్రభుత్వ ఆస్తులకు గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుల పేర్లు కానీ పోరాటాలు చేసినటువంటి నాయకుల పేర్లు ఈ ప్రభుత్వ ఆస్తులకు పెడతారు. కానీ మీకు ఆ మాత్రం జ్ఞానం లేకుండా కూడా మీరు ఈరోజు గేట్లు దూకొచ్చి మీరు ఈ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలనుకున్నట్టే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. లేకపోతే కాకపోతే మీరు దీనికి కేసీఆర్ పేరు పెట్టారు. మన మిగతా భవన్లో కూడా ఒకటి కేటీఆర్, ఒకటి హరీష్ రావు, కవితక్క పేర్లు పెట్టకపోయారు. మరి వాటికి ఎందుకు అంబేద్కర్ భవను, పూలే భవను, మన రాజ్యానాయక్ గారి పేరు, సంత్ సేవాలాల్ గారి పేరు ఎందుకు పెట్టారు? ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా మీరు ఈరోజు నిన్న చేసినటువంటి ఈ పనిని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏ పార్టీ? మీరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీకు గుర్తింపు ఉందా? ఇవాళ అసలు విమర్శ చేయండి, తప్పులేదు. ప్రభుత్వం తప్పు చేసినా, ఇక్కడున్న నాయకులు తప్పు చేసినా విమర్శించండి. కానీ ఇలాంటి చిల్లర మాటలు, చిల్లర పనులు చేస్తే మాత్రం మీరు ఇంకా శాశ్వతంగా మీరు ఇంకా ప్రతిపక్షంలోనే ఉంటారు. కాబట్టి ఖబర్దార్ మేము చెప్తున్నాం. మిర్యాలగూడ ప్రశాంతంగా ఉన్నది. మిర్యాలగూడలో అభివృద్ధి పనులన్నీ కూడా చకచకా సాగుతూ ఉన్నాయి. నేను ఫౌండేషన్లు వేసినా, నేను డబ్బులు తెచ్చిచ్చినా, నేను శంకుస్థాపనలు చేసిన చక్కదనం కాదయా. ఇళ్ళకంగానే పండగ కాదు. నువ్వు అభివృద్ధి అంటే కట్టి చేసి చూపించినప్పుడే అభివృద్ధి అనేది మీరు గ్రహించాలి. కాబట్టి మీరు మళ్ళొక్కసారి కాక ఇట్లాంటి పనులని చిల్లర మాటలు బంద్ చేసుకోకపోతే మా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము కూడా మీకంటే ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి నిన్న మిర్యాలగూడలో ఇదే వేదిక పైన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వారి నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లో పాల్గొని అవాకులు జవాకులు వెళ్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే వేదిక పైన ఎలక్షన్ ముందు రోజు కేసీఆర్ పేరు మీరు ఎలా పెడతారని చెప్పేసి ఆ రోజు వాళ్ళకి గట్టిగా నిలదీయటం అయింది. కేసీఆర్ ఏమైనా సచ్చిండా, లేకపోతే మీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సచ్చిర్రా, ఈ పేరు ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి ఆ రోజు గట్టిగా నిలదీయడం జరిగింది. ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా కనీసం నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఇది కళాభారతి కాదు, మినీ రవీంద్ర భారతి. కళాభారతికి మినీ రవీంద్ర భారతికి తేడా తెలియని ఇక వాళ్ళని ఏమనాలనేది అది మీకే చెప్తా ఉన్నాం. సూదిని జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు విజయసింహారెడ్డి గారు కూడా వారు ఎంబటుండి ఈ యొక్క మినీ రవీంద్ర భారతి అని చెప్పేసి కాంగ్రెస్ ఉన్నాం. లాభం కొరకు ఆ రోజు మీ సొంత కాంట్రాక్టర్ ఈ బిల్డింగ్ మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేక ఆ కాంట్రాక్టర్లు ఎంతమంది కాంట్రాక్టర్లు మీరు ఎంక్వైరీ చేయండి. విలేకరులే 2 కాంట్రాక్టర్లు బారిపోయారు వాళ్ళు నిధులు ఇవ్వకపోతే. తర్వాత వాళ్ళ సొంత కాంట్రాక్టర్ని తీసుకొచ్చి దీన్ని పూర్తి చేసి వాళ్లకు బిల్లుల కొరకు విడుదలయ్యేందుకు కేసీఆర్ కళాభారత్ అని చెప్పేసి ఆ రోజు బోర్డు పెట్టడం జరిగింది. ఆ రోజు వ్యతిరేకించినాం. ఇదే కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఆ రోజు వ్యతిరేకించినాం. ఎలక్షన్ లోన్లు ఉన్నాక నైట్లు మీరు నైట్ 12-1 కూడా ఈ రోడ్లు వేసిరు ఆ రోజు. అయినా మేము ఆ రోజే ప్రశ్నించడం జరిగింది. మీ బిల్లుల కొరకే ఈ విధంగా చేసిరు, కానీ మీరేదో ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి చేసేందుకు కాదు.